పురుషులు, దేవుని యొక్క నిర్ణయములో ఉన్న పురుషులు, దేవుని చేత పిలువబడిన సేవకుడుగా ఎవరైతే ఉన్నారో వారు తమకు దేవుడిచ్చిన భాగముగా ఉన్నటువంటి ఆ భార్యను ఎన్నడూ పులిపిటిని ఎక్కనీయకుండా చూసుకోవాలి. దే కెన్ సింగ్, దే కెన్ వర్షిప్. ఎందుకంటే ఆరాధనలో భాగము పాటలు. వారు ఆరాధన చేయొచ్చు, వారు ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తోత్రం కలుగునుగా. వారు సంఘములో అనేక కార్యక్రమాలు చేయొచ్చు, కానీ సంఘానికి వాక్యమును బోధించరాదు. అది ఆయన యొక్క చిత్తమే కాదు. ఆదికాండము 3వ అధ్యాయములో when they came to the judgment of God in the Garden of Eden, what they had spoken, let us see. వారు ఏం మాట్లాడారు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. దేవుడు అడిగాడు ఎవరిని? ఆదాముని అడిగాడా? ఆదాముని పిలిచాడు. ఏయ్ అవ్వా ఇట్రా అని అన్నాడా? ఎందుకని? ఎప్పుడు కూడా దేవుడు తన యొక్క వర్తమానమును, నిత్యత్వం నుండి వచ్చినటువంటి తీసుకొచ్చిన వర్తమానమును ఎన్నడూ స్త్రీకి బోధించలేదు. ఆయన తన కుమారుడైనా, పురుషుడైనా, తన చేతి నిర్మాణమైనా, తన ఆలోచన అయినా ఆదాముతోనే మాట్లాడాడు. అందుకనైనా ఎవరిని సంజాసి అడుగుతున్నాడు? ఎవరితో అని చెప్పాడో వాడిని పిలుస్తున్నాడు. ఆదామా, నీవు చేసిన పని ఏమిటి అన్నాడు. అంతేగాని అవమ్మా, బోధకురాలా, ప్రవక్తిని, తిమ్మిని చేసి ఎట్టా గొట్టా సంఘాన్ని ఆవలగట్టికి చేర్చే చక్కటి దానా అని పిలిచాడా? ఏమంటున్నాడు? అసలు సందర్భంలో ఎప్పుడు మనకి కాంటెస్ట్కి సెట్ అయ్యే మాట అందిస్తారుగా. ఆదామును అడిగిన తర్వాత ఆయన ఎడుతిరిగాడు. నీవు చేసినది ఏమిటని అడుగగా, మొదటగా దేవుడు ఎవరిని సంజాయిషిని అడుగుతున్నాడు? ఎవరిని తీర్పులోకి తీసుకొచ్చాడు? తన భర్తనే. ఎందుకని? ఆమెకు అతనే శిరస్సు అయ్యున్నాడు. ఆమె ఇప్పుడు కాముకు కూర్చుందట్టగా. అందుకని దేవుని కోపం వచ్చింది. ఆమె ఆయనకు వేరొక బోధ బోధించింది. ఏదైనా తోటలోనే ఈ రోజున పెద్ద పాస్టర్ అక్కడ కనబడింది. ఆమె గారి మాట ఏదేనంత కూడా మారుమోగిపోయింది. అందరూ పాపంలోకి పోయారు, అందరూ మరణంలోనికి పోయారు. ప్రవక్త అన్నాడు, ఆమె అన్ని నమ్మింది కానీ ఒక్క దేవుని మాట నమ్మలేదంట. ఆ ఒక్క దేవుని మాటను నమ్మనందుకు ఆమె దేవుని ప్రణాళికనంతా కూడా పాడు చేసింది అన్నాడు. కనుక ఈ రోజున ఎత్తబడేటువంటి సమయంలో there should not be any confusion for all the churches. సంఘాలకు ఈ రోజున అల్లరిగా ఏది ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సంఘములో కదలాడుతున్నప్పుడు అక్కడ సమాధానమును ఆయన చూపిస్తాడు, సమాధానమును కలగజేస్తాడు. ఎందుకంటే సమాధానమునకు కర్త అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోనికి వెళితే పౌలు ఆ సంఘములో ఆ స్త్రీలను గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. స్త్రీలు 34 వచనం, స్త్రీలు సంఘములలో
మౌనముగా ఉండవలెను. అది ఏ సంఘమైనా సరే, అది ఎక్కడ సంఘమైనా సరే, అది తెల్లోల సంఘమైనా, నల్లోల సంఘమైనా, గోధుమ వర్ణోల సంఘమైనా, అది ఎక్కడ ఎలాగంటి ప్రభు యొక్క సంఘమైగా పిలువబడుతున్న సంఘమైతే ఆ సంఘములో స్త్రీ మౌనంగానే ఉండవలెను. హల్లెలూయా. వారు లోబడవలసిందే కానీ ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడతారు సంఘంలో? వాక్యం కాక ఇంకేం మాట్లాడతారండి? రాజకీయాలు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు సంఘములో? దేవుని గురించినటువంటి సంగతులు తప్ప, దేవుడు సెలవిచ్చినటువంటి వాక్యము తప్ప, వారి యొద్దకు వచ్చినటువంటి బయలుపాటు వర్తమానం తప్ప ఇంకేం మాట్లాడతారు సంఘములో? ఉప్రసోద, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్ల, ముసలమ్మ ముచ్చట్ల, లేదా ఆ ఇంటి గురించి ఈ ఇంటి గురించి మాట్లాడుకోవటమా సంఘములో చేసేది? కాదు కదా. మరి సంఘములో ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడికి విశ్వాసులు ఎందుకు కూడుకుంటారు? ఆ గడి యొక్క వాక్యమును వినటానికే కదా. కనుక ఆ కూడుకునే స్థలములో, ఆ కూటములో ఈమె మాట్లాడకూడదు. సెలవు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆమెకు సెలవు లేదు. Let your women keep silence in the churches, for it is not permitted unto them to speak, but they are commanded to be under obedience, as also saith the law. ఇప్పుడు వారు సంఘములో మౌనముగా ఉండవలసిందేనంట. మాట్లాడుట కానీ సెలవు లేదు. వారు సంఘములో మాట్లాడకూడదు అని ఎవరు చెబుతున్నారు? ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. పౌలు ఒక్కడే కాదు చెప్పేది, ధర్మశాస్త్రము కూడా చెబుతుందంట. పౌలు ఎవరు? అన్యజనుల యొక్క సంఘానికి అపోస్తులుడై ఉన్నాడు. అన్యజనులు ఎలాగ దేవుని యొక్క మందిరముగా నిర్మాణములో వారు ఉండాలో ఆ గొప్ప శిల్పకారుడైనటువంటి పౌలు కన్నా గొప్ప సంగతి వీళ్ళకి తెలుసా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయములో 10వ వచనము నుండి మనం చదువుకుంటూ వెళితే, ఆ గొప్ప శిల్పకారుని వలె నేను పునాదిని వేసి తిని అంటున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేల్పరి అయిన శిల్పకారుని వలె పునాదిని వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు, జాగ్రత్తగా చూచుకొనవలెను. ఒక్కొక్కసారి ఇక్కడ మీరు ఆగి బుర్ర పెట్టి, బుర్ర ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే బుర్ర పెట్టి, ఇప్పుడు గుజ్జున్న వాళ్ళు చూడాల్సిన మాట ఇది. ఏమంటున్నాడు? ప్రతి వాడు ఎలాగూ కట్టుచున్నాడో అంటే పురుషుడి గురించి మాట్లాడుతున్నాడా? స్త్రీ బోధకురాలు గురించి మాట్లాడుతున్నాడా? దేవుని మందిరాన్ని కట్టేది వాక్యము చేతనే కదా, తన యొద్దకు వచ్చిన బయలుపాటు వర్తమానము చేతనే కదా, ఆ దినము యొక్క ఆ గడి యొక్క వాక్యము చేతనే కదా కట్టాల్సింది. ఎందుకంటే ప్రతి కాలానికి తగిన వాక్యం ఉంది. ఆ కాలములో ఇవ్వబడినటువంటి ఆ కృపతో ఆ కాలం యొక్క విశ్వాసులకు దైవత్వాన్ని బయలుపరచాల. ఎలా పడితే అలా కట్టడం కాదు, పిలువబడిన వాడే కట్టాల, ఎన్నికలో ఉన్నవాడే కట్టాల. హల్లెలూయా.
ఆ అధికారం లేనివాడు దాన్ని ఎలా కడతాడు? అతనికి ఎలా తెలుసు కదా? దేవుని వాక్యం అతని యొద్దకు రానప్పుడు అతను ఆ మందిరమును గురించి, ఆ పరిశుద్ధాత్మ నివసించే దేవాలయమును అతను ఎలా కట్టగలుగుతాడు? కట్టాలంటే ముందు పునాది ఉండాలి కదా. ఆ పునాది సంగతి అతనికి తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు పునాదిని వేసింది ఎవరు? అపోస్తులుడైనటువంటి పౌలు. పునాది వేసిన వాడు చెబుతున్నాడు ఆఖరి దశ వరకు ఎలా కట్టబడాలో. పౌలు గారు ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడాడు. మేము స్త్రీలము, ఆ రోజు స్త్రీల కన్నా ఈరోజు స్త్రీలు చాలా ఫార్వర్డ్. అప్పుడు చాలా కొన్ని గలిబిలు జరిగినాయి, అందుకనే అవన్నీ తీసేశారు. ఇప్పుడు అన్నీ మార్చేసాము. ఇప్పుడంతా మేము దేవుడు చెప్పినట్టుగా మేము వెళ్తున్నాం. దేవుడు మమ్మల్ని సేవ చేయమని పంపించాడు. నిన్నైతే మందిరం కట్టడానికైతే ఆయన పంపడు. నువ్వు సంఘమును కట్టే శక్తివంతురాలవు కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి, ఆ అధికారము సేవకుడికి ఇచ్చాడు. నువ్వు సేవ చేసే సేవకురాలు ఎవరికి? నీ భర్తకి. తరువాత ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకు నువ్వు పరిచర్య ధర్మం చేయటమే తప్ప దేవుని వాక్యమును బోధించే ప్రవక్తనివిగా నువ్వు చెప్పుకోకూడదు. ప్రవక్తలే ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ ఈ మాట కూడా అడ్డమవుతారు. ప్రవక్తని ఎక్కడ ఉన్నారు? దెబోరా ఉంది, లేకపోతే ఈ అమ్మ ఉంది, ఆ అమ్మ ఉంది, ఈ అమ్మ ఉంది అని ఎన్నో సంగతులు తీసుకొస్తారు. దేవుడు ఆయా కాలాలకి, ఆయా సమయాలకి దేవుడు వారిని కొన్ని పరిస్థితుల కారణంగా వాడుకున్నాడే తప్ప వర్తమానముతో తన యొక్క వాక్యము శరీరమును నిర్మించమని మాత్రం వారికి అన్నాడు చెప్పలా. హల్లెలూయా. బయలుపాటు ఎప్పుడు దేవుడు స్త్రీ బోధకురాండ్రికి ఇవ్వలేదు. ఇలాగున ధర్మశాస్త్రము కూడా చెబుతుంది. ఇవాళ మరి ఎంతమంది పెచ్చిలిపోతున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు వాళ్ళే, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు నిండా వాళ్ళే. హల్లెలూయా. స్వస్థత ప్రార్థనలు వాళ్ళే, రకరకాలైనటువంటి వేషాలన్నీ వాళ్ళే. దేవుడు రంగులు వేసుకుని నిలబడమని చెప్పాడా? దేవుడు వేషాలు వేసుకుని నిలబడమని చెప్పాడా? అలాంటి వారికి శ్రమ. అంటే ఇప్పుడు తెలియదు. దేవుని యొక్క దినమ రోజున వారు దాన్ని అనుభవించాల్సిందే. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చేది దేనితో? నీ మంచి కార్యాలను బట్టి కాదు, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి కాదు, నీ ఉపవాస మంచి క్రమాన్ని బట్టి కాదు, లేకపోతే మీ చర్చి క్రమాన్ని బట్టి కాదు, మీ సిద్ధాంతాన్ని బట్టి కూడా కాదు. దేవుడు తన పలకబడిన ఆ వాక్యముతోనే తీర్పు తీరుస్తాడు. ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాటతోనే ఆయన తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. పౌలు ఇప్పుడు స్త్రీ బోధకురాండ్రతో చెప్పాడా? నేను వేసిన పునాది మీద మీరు అమ్మాయి మీరు చాలా జాగ్రత్తగా వేయాలి, కట్టాలి, కొంగులతో కట్టాలో లేకపోతే ముసుగులతో కట్టాలో చెప్పాడా? మీ అందమైనటువంటి నాజూకైనటువంటి మాటలతో కట్టాలని చెప్పాడా? హల్లెలూయా. ఇవాళ చాలా చాలా ఎట్ట చేస్తున్నారు తెలుసా? నటన. అమ్మో, ఆ పాస్టర్ గారు ఎంత దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి చాలా మంది యవనరాండ్రు కూడా వాళ్ళ పాస్టర్లాగా తయారవ్వాలని ఎంతమంది వస్తున్నారు. అతను సినిమా హీరోయిన్లు ఎట్టా బయట యవ్వనరాండ్రు ఎట్టా ఉండాలో, ఆ సినిమా వాళ్ళని చూసి వీళ్ళు ఎట్టా తయారవుతారో
ఆ మాదిరిగా ఈ రోజున స్త్రీ బోధకురాండ్రి యొక్క యాశాలను బట్టి వారి సంఘంలో ఉన్నటువంటి యవ్వన లేక అనేక స్త్రీలు వారిని వెంబడిస్తున్నారు. అది తప్పు. ఇది గాయపరిచే మాట అయినప్పటికీ, కోపాన్ని తెచ్చే మాట అయినప్పటికీ, భేదాన్ని కలిగించినట్టుగా ఉన్నటువంటి మాట అయినప్పటికీ, ఇది వాక్యానుసారమైన మాట. తప్పక మనము దీనిని సరిచేయాలి. సరి చేసుకోకపోతే నాశనానికి పోతారు. పౌలు అంటున్నాడు, ఇలాగున ధర్మశాస్త్రము కూడా చెబుతుంది అంటున్నాడు వీరిని గురించి. ధర్మశాస్త్రం వీరిని గురించి ఏం చెబుతుంది? ధర్మశాస్త్రము వీరిని గురించి ఏం చెబుతుంది? ధర్మశాస్త్రములో బలుల గురించి వ్రాయబడింది, అర్పణల గురించి వ్రాయబడింది, దేవునిని ఎలా ఆరాధించాలో వ్రాయబడింది, ఎవరు ఆరాధించాలో వ్రాయబడింది, ఎవరి చేత ఆరాధన చేయబడాలో వ్రాయబడింది. పాత నిబంధన క్రొత్త నిబంధన యొక్క ఛాయ. నిజమైనది ఏది? క్రొత్త నిబంధనే. దీని ఛాయ పాత నిబంధన. ఇప్పుడు ఛాయ నీడ చూపిస్తుంది దేవునిని ఎలా ఆరాధించాలి మనము అని. ఎవరు ఆరాధించాలి, ఎవరి చేత దేవుడు ఆరాధించబడాలని దేవుడు చెప్పాడా లేదా? ఆ లేవి కాండము మీరు చదవచ్చు. ఇప్పుడు నిర్గమకాండములో మోషే అన్న ఆయన లేవీని ప్రధాన యాజకుడిగా ఆయన తీసుకున్నాడా లేదా? ఒక యాజకుని యొక్క అభిషేకం ఎలా జరగాలో ఆయన మోషే ద్వారా సంఘానికి చెబుతున్నాడు. యాజకులు ఎలాగ సిద్ధపరచబడాలో దేవుడు తన ప్రవక్త ద్వారా చెబుతున్నాడు. వారిని ఎలా అభిషేకించాలో నిర్గమకాండము 29వ అధ్యాయము 1వ వచనం, వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యము ఏదనగా, ఒక కోడె దూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యాలను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడాలను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో పాస్టమ్మ గారికి స్నానం చేయించి ఆమెను పాస్టమ్మ యొక్క వస్త్రాలను ధరింపజేసి ఆమెకు తల మీద ఇట్లా చెప్తున్నాడా? ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అది నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. అర్థమవుతుందా? 5వ వచనం, వారిని ఆ ప్రత్యక్షపు గుడారం ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రాలను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువు టంగీని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటము ఉంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను.
మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడమును బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపబడవలెను. ఇలాగున ధర్మశాస్త్రము కూడా చెబుతుంది. ఇక్కడ పెద్ద పాస్ట్రం ఉందా, చిన్న పాస్ట్రం ఉందా? అహరోను భార్య ఎక్కడ ఏమైనా కనబడుతుందా? వారి అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళ కోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనటువంటి స్త్రీలు పరిచర్య ధర్మం చేయడానికి వచ్చారా? దేవుని ఆరాధించడానికి వచ్చారు ఇక్కడికి? అంగీకరిస్తాడా? అన్యాజ్ఞని పట్టుకుని వచ్చినందుకు అహరోను ఇద్దరు కుమారులను చంపేశాడు ఆయన. నువ్వు పులిపీటి మీదకి వచ్చేసి మాట్లాడితే నేను బతికినిచ్చేస్తాడా? స్త్రీ బోధకురాలారా, ఈ రాత్రి మీరు ఒక్కసారి వాక్యాన్ని వైపు చూడండి. మీ ఆయన ఎంత పలుకుబడితో పేరు కలిగిన పాస్టరో నాకు అనవసరం. మీకు లక్షల మంది, వేల మంది విశ్వాసులున్నా అనవసరం. నువ్వు మీ ఆయన గారితో పాటుగా గౌరవింపబడవలసిందే కానీ మీ ఆయన గారి యొక్క అధికారమును నువ్వు తీసుకుని సంఘమునకు బోధించే స్థాయికి నువ్వు రాకూడదు. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఇలాగున చెబుతున్నదని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు అంటే పౌలు యొక్క యుగములో, పౌలు యొక్క కాలములో ఈ నికోలాయితుల బోధలో నుండి కొంతమంది స్త్రీలు లేచారన్నమాట. స్త్రీ బోధకురాండ్రు లేచారు. వారిని గురించి ఆయన హెచ్చరించాడు. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం తెలుసు. ఆ యోధారాండ్రకి ధర్మశాస్త్రం తెలుసు. అందుకని తెలిసిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఎవడైనా తెలిసిన వాడితో మాట్లాడతారు కానీ తెలియనివాడితో ఏం మాట్లాడతారు? అందుకని పౌలు గారు ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 36 వచనం అంటున్నాడు, ఎలాగున ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడలా ఇంట తమ తమ భర్తలను అడగవలనే కానీ బడబడా సంఘములోకి ఎక్కి పులిపీట మీదకి ఎక్కి సంఘమును తొక్కరాదు. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానమంట. హల్లెలూయా. ఈ రోజున ఎంత అవమానము, అలా కనపడతలా, ఎంత ఘనము. What? Came the word of God out from you? Or came it unto you only? దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చినా అని మాట్లాడుతున్నారంట. అమ్మా నువ్వు వాక్యం చెప్పకూడదు అని చెబుతుంటే, స్త్రీ సంఘములో నిలబడి మాట్లాడడం అవమానం అమ్మా అని చెబుతుంటే భరించలేని వాళ్ళు అధికారానికి అలవాటు పడిపోయి, హల్లెలూయా, సంఘములో అనేకుల మధ్య ఘనతను పొందటం అలవాటైపోయినటువంటి స్త్రీలు అంటున్నారు, దేవుని వాక్యము మీ యొద్ద నుండే బయలు వెళ్ళిందా? మీ యొద్దకు మాత్రమే వచ్చిందా? మా యొద్దకు రాలేదా? దేవుడు మమ్మల్ని పిలవలేదా? దేవుడు మమ్మల్ని ఎన్నుకోలేదా? దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేయలేదా?
లేకపోతే మేము సేవ ఎట్లా చేస్తాము, ఇంతమంది జనులు ఎలా వస్తారు, ఇన్ని కార్యాలు మేము చేస్తుంటే దేవునికి సేవ చేస్తుంటే చెయ్యొద్దంటారేంటి అని అంటున్నారు. అక్కడ దేవుని వాక్యము 36వ వచనం, మీ వద్ద నుండే బయలు వెళ్ళినా, అంటే దేవుని వాక్యం మీ వద్ద నుండే బయటకు వచ్చిందా, దేవుడు మీ వద్ద నుండే బయట వాక్యం చెప్పమని చెప్పాడా, మీ వద్దకే మీ వద్దకు మాత్రమే వచ్చిందా? అవును, దేవుని వాక్యం ఎల్లప్పుడూ తన ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చును. జకర్యా గ్రంథంలోన మనం చదవచ్చు కదా, దేవుడు సంకల్పించిన దానిని తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా యెహోవా ఏమీయూ చెయ్యడు. అంటే దేవుని ఉద్దేశం ఏదైనా సంఘములో జరగాలంటే, దేవుని యొక్క కార్యము ప్రపంచంలో భూమి మీద ఏదైనా చోటు చేసుకోవాలంటే మొదటగా తన సంకల్పాన్ని, తను చేయబోతున్న కార్యమును ఎవరి దగ్గర తీసుకొస్తున్నాడు ఆయన, ఎవరికి బయలుపరుస్తున్నాడు ఆయన? తన ప్రవక్తకే, ప్రవక్తనికి కాదు. ఎక్కడ ఉందో అదే, తన సేవకులైన ప్రవక్తలకు తను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. హల్లెలూయా. కనుక ఈ రోజున కొంచెం మీరు వెనక్కి తగ్గడం మంచిది. ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనములో ఈ సంగతి మనకు కనపడుతుంది. మీ వద్దకే వచ్చిందా, మీ నుండే వచ్చిందా? వద్దు, కొరాకు లాంటి మాటలు మాట్లాడొద్దు. దేవుని ఏర్పాటు, దేవుని నిర్ణయం కలిగిన దేవుని సేవకుని యొక్క వాక్యానికి, వర్తమానానికి అడ్డంగా నిలబడి అడ్డగోలుగా మాట్లాడొద్దు. ఒక కొరాకు సంబంధిలాగా నువ్వు కానీ అడ్డంగా ఇలా మాట్లాడితే నువ్వెవరువో కాదు, నువ్వు కొరాకి సంబంధివి. కొరాకు ఏమన్నాడు? మీరొక్కడైనా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులం కాదా? సంఘమంతా పరిశుద్ధమే. మోషే నువ్వు ఒక్కడవేనా ప్రవక్తవి? మీ అన్న అహరోను ఒక్కడైనా యాజకుడు? దేవుడు మీ ఒక్కరితో వ్యవహరిస్తున్నాడా? కళ్ళు పోయినాయి ఏంటి? మోషేతోనే దేవుడు వ్యవహరిస్తున్నాడు, అహరోనుతోనే దేవుడు కలుసుకుని మాట్లాడుతున్నాడు. కొరాహుతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడా? తను సంకల్పించిన ఒక సంకల్ప సిద్ధిని ఎప్పుడైనా కొరాహుకి చెప్పాడా? లేదు. ఏదైనా సంగతిని తీసుకుందాం, ఎప్పుడైనా దేవుని యొక్క దయా సంకల్పాన్ని తన యొక్క కుమారుడైన ఆదాముకు తప్ప ఎన్నడైనా అవ్వకు బయలుపరిచాడా? దెయ్యం బయలుపరిచింది, దెయ్యం బోధించింది, దెయ్యపు బోధకురాలైంది అవ్వమ్మ. దెయ్యం బోధలోకి వెళ్ళిన వాళ్ళందరూ దత్తారు. ఆమేన్, ఆమేన్. మీరు మారు మనసు పొందండి. ఇప్పుడైనా మారు మనసుకు తగిన ప్రతిఫలాలు ఫలించండి. ఇప్పుడు ఈ రాత్రి నుండి అయినా. లేదు, నెత్తి మీద ఏ గుట్టతో కట్టుకుని నిలబడ్డారో అదే మీకు ఉరి. దేవుడు సంఘములో ఉన్న ఆ ముసుగు నేను ఎప్పుడో తీసేశాడు. పైనుండి ఆ తెరను ఆయన కిందికి చించేశాడు, తెర తొలగించేశాడు ఆయన సంఘములో. ఏంటది తెర? దైవత్వం, మర్మము. కానీ దైవత్వం అనే మర్మం ఇప్పుడు పరిపూర్ణముగా బయలుపరచబడింది. మర్మమైన క్రీస్తు బయలుపరచబడ్డాడు. ముసుగేసుకుని బోధిస్తున్న నీవు మర్మమై ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును. స్త్రీకి తల వెంట్రుకలను ఆయన ముసుగుగా ఇచ్చాడు. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుట అవమానం. మాట్లాడుట ఎంత అవమానమో, స్త్రీ తన యొక్క జుట్టును కూడా, తల వెంట్రుకలను కూడా కత్తిరించుట, తల వెంట్రుకలను కత్తిరించుట అంతే అవమానం.
ఈ రోజున పులిపెట్లెక్కి క్షవరాలు చేయించుకుని నిలబడుతున్నారు, క్రాఫులు చేయించుకుని నిలబడుతున్నారు. హల్లెలూయా. నాజూకైన మాటలు మాట్లాడుతూ, నాజూకైన నడకలు నడుస్తూ, నాజూకుగా వీళ్ళేదో పెద్ద నుంచి దిగొచ్చినట్టు మాట్లాడుతున్నారు. విలువ కలిగిన వస్త్రాలు ధరిస్తున్నారు. ఏవి ధరించకూడదని చెప్పాడో తిమోతి పత్రికలో అవన్నీ అణుగువలేక, స్వస్థబుద్ధి లేక, హల్లెలూయా, వారు దేవుని వాక్యానికి, క్రమానికి వ్యతిరేకముగా నిలబడి ప్రవర్తిస్తున్నారు. కనుక సంగమా, ఈ రాత్రి మేలుకోండి. వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, ఇప్పుడైనా నీవు మెలుగు తెచ్చుకో. నీ ఆత్మీయ మతి మనిపులోంచి బయటికి రా. ఎక్కడ కూడా ఆయన స్త్రీకి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ వారి పాపాలను క్షమించాడు. మొదటగా ఆయన పునరుద్ధానుడై తన్ను తాను కనబరుచుకుంది కూడా స్త్రీకే, మరియా మగ్దలేనకే కనపడ్డాడు ఆయన. అంటే అర్థం ఏంటి? అదిగో దేవుడు మొట్టమొదటికి కనపడింది ఆవిడకే. కనుక మేము ఇప్పుడు సువార్త చెప్పింది కూడా యేసు తిరిగి లేచాడు ఓహో అని చెప్పిన సువార్తికురాలు ఎవరిప్పుడు అక్కడ? మగ్దలేన మరియగా. మొదలు బోధకురాలుగా ప్రభు లేచినప్పుడు ఏమేగా? దేవునికి స్తోత్రం కల. ఆయన అన్నాడు, అమ్మాళ్ళు ఇక్కడ లేరు, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, పోయి చెప్పు నేను తిరిగి లేచానని. దాన్ని కూడా వాడేసుకోవటమేనంటావా? హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో ఆయన తన శిష్యులను పిలిచి ఆయన చెబుతున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిజం ఇచ్చి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొని, హల్లెలూయా, వారికి బోధించడని చెప్పాడు. ఇప్పుడు స్త్రీ బోధకులకు ఆయన బోధించాడా? పైలిపాటు ఇప్పుడు స్త్రీ బోధలకు వస్తుందా? అవును. ఇక్కడ పౌలు తో అక్కడ ఉన్న స్త్రీలు అంటున్నారు, దేవుని వాక్యము మీ వద్ద నుండి బయలుదేరిందా? అవును, దేవుని వాక్యము మీ వద్ద నుండి బయలు వెళ్ళినా, మీ వద్ద మాత్రమే వచ్చిన ఆయన ఎవరికి చెప్పాడు? ఆయన తన 12 మంది శిష్యులకి 11 మంది తన అపోస్తులను పిలిచి అధికారం ఇచ్చిన వారికి అని పంపుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన అపోస్తులుగా ఎవరిని పిలిచాడు? ఆయన 12 నియమించాడు, వారికి అధికారం ఇచ్చాడు. రోగాల మీద, దయ్యాల మీద, చదవండి, వ్యాధుల మీద వారికి ఆయన అధికారం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. దయ్యములు సైతము లోపడుతున్నాయని వాళ్ళు తిరిగి వచ్చి గంతులేసుకుంటా ప్రభుకి సాక్ష్యం ఇచ్చారు. ఏ స్త్రీకైనా ఆయన పంపించాడా? అమ్మా నువ్వు పోయి అమెరికాను మార్చిరా అని చెప్పాడా? అమ్మా నువ్వు బాగా వాక్యం చెబుతున్నావు, నీ అంత మహాతల్లి లేదు, నువ్వు పోయి ఇండియాను మార్చమన్నాడా? అమ్మో నువ్వైతే మంచిగా ఎరగదీస్తున్నావు, అబ్బబ్బబ్బబ్బా నువ్వు పోయి ఆఫ్రికాకి చెప్పి అన్నాడా? ఆయన ఏ స్త్రీని కూడా వాక్యమును బోధించడానికి ఒక మిషనరీగా కూడా పంపించలేదు. ఆయన బోధించిన బోధంతా ఆయన పంపిన వారికే. ఆ సంగతులు ఆయన వారికి చెప్పాడు తప్ప స్త్రీలకు చెప్పాడా? మాట్లాడండి. స్త్రీలు పరిచర్యలో పాలిభాగస్తులు, పరిచర్య ధర్మం చేయొచ్చు, అంటే సహకారులుగా ఉండవచ్చు, అంతేగాని సహాయం కోసం తీసుకున్నామని ఈయన వెనకొట్టి ఏమగారు ముందుకు రాకూడదు. ఇదిగో నీకు అసలు
మాట్లాడతాం రాట్లా, నీకు సరిగ్గా వాక్యమే రావట్లేదు చదవటం, కనుక నేనైతే చాలా చక్కగా చదువుతాను, నువ్వు ఇట్రా. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక ఈ రాత్రి ఈ విషయాల మీద మీరు కొంచెం ఆలోచన చేయండి. స్త్రీ బోధకులు లేరు, స్త్రీ బోధకురాండ్రు లేరు, ప్రవక్తనీయులు లేరు. హల్లెలూయా. ప్రవక్తనీయులు అంటే ప్రవచించడం, ఆత్మతో మాట్లాడటం. సంఘములో ఆత్మతో మాట్లాడటం ఉంది. భాషలు మాట్లాడవచ్చు, భాషలకు అర్థాలు చెప్పొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు. ఆమేన్ ఆమేన్. అర్థమైందా? అంతే తప్ప సంఘమును కట్టే అధికారము స్త్రీకి లేదు.